అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలు చదువుకుందాం. 30వ కీర్తన, దావీదు రాసిన కీర్తన. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణము లేవదీసితివి. నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటివి. యెహోవా, దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. యెహోవా, నీకే బొర్రపెట్టితిని. నా ప్రభువు బతిమాలుకొంటిని. నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణముల వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గూర్చి అది వివరించిన. యెహోవా, ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా, నాకు సహాయకుడవై ఉండుము. నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నిన్ను స్తుతించెదను. ఆమేన్.